ఈ మధ్య పాటలో కావచ్చు, సినిమాలో కావచ్చు, ఏ మాత్రం తేడా అనిపించినా ట్రోలింగ్ తప్పడం లేదు. కవితకు ఏది కాదు అనర్హం అన్నట్టుగా వాళ్ళు వీళ్ళనే తేడా లేదు. ఎవరికైనా ట్రోలింగ్ తప్పడం లేదు. ఇటీవల రవితేజ అలా చేయడం తప్పు అంటూ ట్రోలింగ్ చేశారు. రవితేజ చేసినట్టే బన్నీ బాలయ్య చేస్తే తప్పు కదా అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఇంతకీ రవితేజ ఏం చేశాడు, బన్నీ బాలయ్య ఏం చేశారు, అసలు ఏంటి ట్రోలింగ్ రచ్చ? లెట్స్ వాచ్. మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. హరీష్ శంకర్ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. అయితే ఈ మూవీలో సితారా సాంగ్ ఉంది. శేఖర్ మాస్టర్ ఆ పాటకు డాన్స్ కంపోజ్ చేశారు. ఈ పాటలో భాగ్యశ్రీ బోర్సే చీరను జేబులా పట్టుకున్నారు రవితేజ. ఈ స్టెప్ పై విమర్శలొచ్చాయి. ఇంకా చెప్పాలంటే ఇదేం స్టెప్ రా నాయనా, ఆడవాళ్లంటే అంత చులకనా అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. దీనికి హరీష్ శంకర్ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ ఏం చెప్పారంటే, సినిమా షూటింగ్ మొదటి రోజు నేను షూటింగ్ సెట్స్ లో బిజీగా ఉన్నాను. ఆ స్టెప్ చూడగానే వద్దు అని అనిపించింది, కానీ దాన్ని తొలగించాలని నాకు అనిపించలేదు. అలాగే ఆ రోజే శేఖర్ మాస్టర్ వచ్చి పని మొదలు పెట్టారు. వాళ్ల ఎనర్జీకి అంతరాయం కలుగుతుందని భావించి దీనికి నో చెప్పలేదన్నారు హరీష్ శంకర్. అందులో డాన్స్ చూడాలి కానీ సీన్ ని స్క్రీన్ షాట్ తీసి షేర్ చేస్తే అది డాన్స్ స్టెప్ కాదు, పోస్టర్ అవుతుందంటూ తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చాడు హరీష్ శంకర్. ఇక పుష్ప 2లో ఫీలింగ్స్ అనే సాంగ్ ఎంతలా పాపులర్ అయిందో తెలిసిందే. ఈ పాటలో కూడా మిస్టర్ బచ్చన్ తరహా స్టెప్పులున్నాయి. అయితే ఆ సినిమా బాగుండటం, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటం వల్ల ఎవరూ పెద్దగా విమర్శించలేదు. ఇప్పుడు డాకు మహారాజ్ మూవీలో సాంగ్ బయటకు వచ్చింది. దబడి దిబడే అంటూ సాగే ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటలో బాలయ్య, ఊర్వశి రౌతేలా వేసిన స్టెప్పులపై విమర్శలొచ్చాయి. లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తేనే ఇంత నెగిటివిటీ వస్తే, ఇక ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తే ఇంకెంతగా విమర్శలు వస్తాయో అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కొంతమంది రవితేజ ఫ్యాన్స్ రవితేజ అలా డాన్స్ చేస్తే తప్పంటూ విమర్శించారు. ఇప్పుడు పుష్ప 2లో బన్నీ, డాకు మహారాజ్ లో బాలయ్య అలా డాన్స్ చేస్తే తప్పు కాదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి శేఖర్ మాస్టర్ కానీ, డైరెక్టర్ బాబీ కానీ డాకు మహారాజ్ సాంగ్ పై వచ్చిన విమర్శలపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.